నాంపల్లి సింగరేణి భవన్ ముందు సింగరేణి బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యపై పరిష్కారం కొరకై చలో హైదరాబాద్ సింగరేణి భవన్ ముందు నిరసన చేపట్టారు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మా ఉద్యోగాలు మాకివ్వాలి, వెంటనే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్లో కేసులను పరిష్కరించాలని, లేదంటే ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోలేటి నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు పోరు యాత్రలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ 350 కిలోమీటర్ల శాంతియుతమైన పద్ధతిలో వెళ్లి మెమొరాండాన్ని సమర్పించినా ఫలితం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మారుపేర్ల సమస్య వలన ఎంతోమంది ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. రోజు చస్తూ బతుకుతూ ఉండడం కన్నా సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. మార్పేర్ల విషయం పైన విజిలెన్స్ నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇన్నిసార్లు మెమరాండం ఇచ్చినా కూడా మీ సమస్యని తొందరలోనే పరిష్కరిస్తాం, ఏదైతే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో మీ ఫైల్ ఉన్నాయో తక్షణమే తీసి పరిష్కరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా అందరూ హామీలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మెమరాండంలో తీసుకోవడం ఒకటైతుంది, వాళ్ళు చెత్త కుప్పల పడేయడం ఒకటైతుంది. ఎందుకు సార్ మా జీవితాలు, మా తండ్రులు 30 సంవత్సరాలు పనిచేసిన పేరు మీద ఈ రోజు మేము మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము బ్రతిలాడుకుంటున్నాం సార్. ఇవాళ మేము బ్రతిలాడుకోవడం కూడా కాదు సార్, వాళ్ళు ఏ పేరు మీద అయితే చేసిలో అదే పేర్ల మీద ఏమనేసి అని అంటున్నాం. దానికి ఇవాళ ఈపీఆర్ రికార్డులో మాది లేదా? మేము ఇలా పుట్టింది కూడా ఏదైతే సింగరేణికి సంబంధించిన సింగరేణి హాస్పిటల్ అని పుట్టినప్పుడు ఇలా బయట కార్మికుల బయట ఎవరో వ్యక్తులకైతే ఈ రోజు సింగరేణిలో వైద్యం అనేది చేయరు కదా. 15 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు కూడా ఇవాళ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైద్యం చేసినటువంటి సింగరేణి యాజమాన్యం ఇవాళ నువ్వు కొడుకు కాదని చెప్పేసి మమ్మల్ని అడిగితే మేము ఎక్కడి నుంచో మేము ఏం ప్రూఫ్ అనేది చూపించాలి? సింగరేణి యాజమాన్యానికి తెలియదా మీ కొడుకులమని? తక్షణమే మాకు ఈ సింగరేణి మార్పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద దీనికి ఖచ్చితంగా లీగల్ డిపార్ట్మెంట్ అవి ఇవనేసి అని చెప్పేసి మాకు ఎటువంటి లీగల్ పెట్టదు. ఇదే లీగల్ 30 సంవత్సరాల నుంచి మా ఫాదర్లు చేసినప్పుడు మీకు ప్రొడక్షన్ ఇచ్చినప్పుడు లీగల్ అవి ఇవనేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని ఆ రోజు చూసిల్లా. ఈ రోజు ఎందుకు మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు అంతగానో ఇబ్బంది పెడుతున్నారు? కారుణ్య నియామకం కింద ఏదైతే ఉద్యోగాలు తండ్రి కొడుకు ఒకటే అయ్యేది ఉంటే, పేరు మార్పిడి వేరే అయ్యేది ఉంటే మమ్మల్ని గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురమ్మని అంటే మాకు ఒకటి ఉన్నది, మేము తీసుకొచ్చుకుంటున్నాం. మాకు కాన్స్టిట్యుయెన్సీ పరంగా ఏదైతే ఉన్నదో మేము దాని రూల్ పరంగా దాని పద్ధతిలో మేము ఒక జియో ఆఫ్ ఇండియా నుంచి కూడా తీసుకొచ్చుకుంటామని చెప్పినా కూడా మేము తీసుకొచ్చుకున్నా కూడా అలియాస్ అని చెప్పేసి 2 ఉన్నా కూడా ఎందుకు మమ్మల్ని ఇంతగానో ఇబ్బంది పెడుతుంది? మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్నట్టు ఆయన మా దాంట్లో తిరిగి ఇదే ఎర్రటి ఎండలలో తిరిగి అనారోగ్య పాలే వాళ్ళ తండ్రి చనిపోయినాక 11 రోజులు కాలేదు. ఈ రోజు శ్రీధర్ అన్న కూడా చనిపోవడం బాధాకరమే.